వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనం ఈరోజు చేసుకునే రెసిపీ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందాము. ఎలా చేసుకుందాము ఏంటో చూద్దాము. మీరందరూ బాగున్నారా? నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు. నేనైతే బాగున్నాను, మీ అందరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నా కోసం మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నాకు ఎంతగానో నన్ను ప్రోత్సహించారు, ఇప్పటి వరకు ముందుకు నడిపించారు. ఇంకా కూడా నన్ను ప్రోత్సహించి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చూసి నా ఛానల్ని వెనక్కి వెళ్ళొద్దు, చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వంటని మీరు చూసి కొంచెం చూసి వెళ్ళిపోవటం కాదు, పెట్టిన వీడియో మొత్తం చూస్తేనే కదా నేను ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసానో, ఎలా ఎండింగ్ అవుతుంది, లాస్ట్కి ఎలా అనేది ఫినిష్ అవుతుంది అనేది తెలిసేది. మీకు ఒకసారి చూడండి, చూసి దానికి నేను ఏమి వేస్తున్నానో, ఎలా చేస్తున్నానో చూసి దాన్ని మీరు కామెంట్ రాయండి నాకు. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వంటలోకి వెళ్దాం. ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందాం. అది ఎలా చేసుకుందాం ఏంటో చూపిస్తాను, వీడియోలోకి వెళ్దాం పండి. ఓకే, ఈ చెక్కు తీసుకుందాం. ఇట్లాంటివి అంటే మా చిన్నవాడికి బాగా ఇష్టం అండి. రోజంతా చేసి పెట్టిన తింటాడు చక్కగా కూర్చొని. సన్నగా స్లిమ్గా కట్టి పుల్లలాగా ఉంటాడు మా చిన్న అబ్బాయి. నాకైతే ఇది ఇలాగ ఉంది, కట్ చేసుకోవటానికి కట్టరు. నేను ఈ కట్టర్లో కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. కట్ చేసుకొని ఇలాగా చూసారా? చాకుతో అంటే కట్ చేయలేం కదా. ఇది అనేది అందరి దగ్గర ఫుల్టీగా ఉండదు కాబట్టి మరి చాకుతో కట్ చేసుకోవడం కూడా చూపిస్తాను. ఇట్లా పీసులు తీసుకొని ఇలాగ తీసుకోవాలన్నమాట. చూసారా ఎలాగొచ్చినాయో? సేమ్ అలాగే వచ్చినాయి. ఇదిగోండి, ఇట్లా నేను ఒక అర కేజీ దుంపలు తీసుకున్నాను. ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మళ్ళీ ఉడికిద్దాము. పొయ్యి దగ్గరికి వెళ్దాం పండి. పొయ్యి వెలిగించుకుందాం, ఎసరు పెట్టుకుందాం. అవి కొంచెం కాగనిద్దాం. అవి కాగాక వేసుకుందాం. ఇదిగోండి, చూసారా? ఇట్లా తొక్క ఒక ఉడుకొడుకుని వేయాలి బాగా. ఇదిగోండి, కొంచెం ఉడకాలి లైట్గా. ఒక 2 నిమిషాలు ఉడికాక తీద్దాం. చూసారా ఉడికినవి? వీటిని మళ్ళా సన్నీళ్ళలోకి వేసుకుందాం. ఈ చల్లటి వాటర్లో నుంచి ఇలాగ వేసుకున్నాం కదా, దీంట్లో కార్న్ పౌడర్ వేసుకుందాం. 5 స్పూన్లు వేసాను కార్న్ పౌడర్. చూసారా? ఇట్లా కార్న్ పౌడర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలన్నమాట. అయిపోయింది కలుపుకోవటం. పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాం. చూసారా? ఇట్లా కాల్చుకోవాలన్నమాట. ఈ బయటికి తీసాక కలర్ మారుతాయి. ఓకే, అయిపోయింది. దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి, సాల్ట్ కొంచెం. ఓకే, చూసారా? ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయింది. క్లాస్గా, కలర్ఫుల్గా, రుచికరంగా, సూపర్ టేస్ట్తో ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయింది. ఇది మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.